సంజీవిని పర్వతం తీసుకెళ్తుంటే రాలి పడి ఉన్నటువంటి ముక్క మీద స్వయంభుగా వెలిసిన ద్విముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో వెలిశారు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి 2 ముఖాలు ఈ స్వామి విగ్రహంలో మనకు కనిపిస్తాయి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ టెంపుల్ గురించి తెలుసు. హనుమాన్ మాలలు వేసుకున్న వాళ్ళు, వేసుకొని వాళ్ళు, ప్రతి ఒక్కరు వెమ్లవాడకు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్వామివారిని తప్పకుండా దర్శించుకుంటారు. గుర్తుపట్టారు కదా, మన కొండగట్టుకు వెళ్తున్నాము. ఎదురుగా మనకు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా, ఇదంతా కొండ కింద. కొండ పైన మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా కొండ కింద. ఇది ముత్యంపేట గ్రామం అంటారు. ఆర్టీసీకి వస్తే గనక మనకు ఈ ముత్యంపేట గ్రామంలోనే బస్సులు ఆపుతారు. ఇక్కడ నుండి కొండ మీదకి ఆటోల్లో వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారే బరనౌ రఘుబర బిమల జసో. కొండపైన స్వామివారి దర్శనం అయిన తర్వాత కొండ కిందికి వచ్చి వంటలు వండుకుంటారు. ఎంత నాన్న? లడ్డు ఎంత? పులిహోర ఎంత? పులిహోర అదే. వంట చేసుకోవడానికి కావాల్సిన అన్ని సామాన్లు ఇక్కడ రెంట్కు దొరుకుతాయి. కనిపిస్తున్నాయి కదా, గిన్నెలు, స్టవ్, కట్టెలు, వాటర్ బాటిళ్ళు. కింద మనం వేసుకొని కూర్చోవడం కోసం ఇంటి దగ్గర నుండి చేపలు తెచ్చుకోకపోతే కనుక ఇక్కడ చేప కూడా రెంట్కి ఇస్తున్నారు. కిరాణా సామాన్ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూసారు కదా, వీళ్ళందరూ వెమ్లవాడ నుండి కొండగట్టుకు వచ్చిన వాళ్ళు. రాజన్నను దర్శించుకొని కొండగట్టుకు వచ్చి పైన ఉన్న హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత కొండ కింద ఇక్కడికి వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడ తినేసి వెళ్తారన్నట్టు. వంట చేసుకునే ప్లేస్కును మన పార్కింగ్ టికెట్ కలిపి ఇక్కడ వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కు దొరుకుతున్నాయి. ఎంత అన్న బాటిల్? 150 ఒక బాటిల్. ఇప్పుడు కొండ మీదకి వచ్చేసాము. రాగానే మనకు రామయ్య దర్శనం కలుగుతుంది. లోపలికి కొంచెం ముందుకు రాగానే మనకు రైట్ సైడ్లో హరిత హోటల్ ఉంది. మీరు ఎవరైనా స్టే చేయాలనుకుంటే కనుక హరిత హోటల్ అయితే ఇక్కడికి వచ్చినాక రూమ్స్ దొరకవు, మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ టెంపుల్ వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి. అవైతే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు. కొండగట్టు నుండి వెమ్లవాడ వెళ్ళడానికి, అలాగే వెమ్లవాడ నుండి కొండగట్టుకు రావడానికి ఆటోలు ఉన్నాయి. ఒక్కరికి 70 రూపాయలు తీసుకుంటున్నారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీసత లోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్ 2 దారులు కనిపిస్తున్నాయి కదా, ఎటువైపు నుండి వెళ్ళినా కూడా మనం అంజన్నను దర్శించుకోవడానికి అయితే వెళ్తాము. లెఫ్ట్ సైడ్లో బేతాళ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ బేతాళునికి బలిస్తారు, అలాగే కళ్ళు శాఖ పోస్తారు. అందుకోసమని ఇక్కడ అంజన్నను దర్శించుకున్న తర్వాతనే బేతాళ స్వామిని దర్శించుకుంటారు. కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు రైట్ సైడ్లో మారుతి నిలయం అని కనిపిస్తుంది కదా, ఇక్కడే రూమ్స్ ఉంటాయి టెంపుల్ వాళ్ళవి. सुमति के संगी कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा बिराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्वान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. వాటర్ లేవుగా. పాత కోనేరు పక్కనే నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरा.
పదా దా లడ్డు పులిహోర కౌంటర్. లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చాడని అందరికీ తెలుసు కదా. సంజీవిని పర్వతం తీసుకొస్తున్నప్పుడు అది ఒక ముక్క విరిగిపోయి ఈ ప్రదేశంలో పడిందంట. ఆ ముక్కే మనం ఇప్పుడు చూస్తున్న కొండగట్టు. ఆ కొండగట్టు పైనే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. అది కూడా 2 ముఖాలతో, లక్ష్మీ నరసింహస్వామిగా అలాగే హనుమంతుడిగా 2 ముఖాలతో ఇక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తారు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కొండలరాయుడు అనే రాజు పరిపాలించేవాడంట. అతని పేరు మీదుగానే ఈ గుట్టకి కొండగట్టు అనే పేరు వచ్చిందని స్థల పురాణం. रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद. ఇక్కడ పెద్ద చెట్టు కనబడుతుంది కదా, దాన్ని అశ్వథ వృక్షం అంటారు. ఎవరైనా దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తే గనక ఆ చెట్టుకు కొన్ని రోజుల పాటు ఒక గొలుసుతో కట్టేస్తారంట. వాళ్లకు దయ్యం పట్టింది వదిలి వాళ్ళ ఆరోగ్యం అనేది సెట్ అవుతుందంట. అంతేకాదు ఆరోగ్యంగా ఏదైనా బాగాలేకపోయినా, మానసిక బాధలున్నా అలాంటి వాళ్ళు ఇక్కడ కొండ మీద 41 రోజు ఉండి అంజన్నను దర్శించుకుంటే వాళ్లకు ఎటువంటి సమస్య ఉన్నా తగ్గుతుంది అని కూడా ఇక్కడ స్థల పురాణం. మనం చూస్తున్న కోనేరు కొత్తగా కట్టినటువంటి కోనేరు. దర్శనానికి వెళ్తున్నాము. స్వామివారికి తమలపాకు మాల సమర్పిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నాకు దొరకలేదు. మిగతా పూజా సామాన్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. మేడారం టైం కదా, రాజన్నను దర్శించుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. లైన్లు చూసారు కదా ఎక్కడి నుంచి ఉన్నాయో. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఎదురుగా మనకు లోపల గుడి కనిపిస్తుంది కదా, అదే మనకు మెయిన్ టెంపుల్. ఆంజనేయ స్వామితో పాటు ఇక్కడ మనకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, ఇంకొకటి వచ్చి శివాలయం ఉంది. राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्योताहि मधुर फल जानो प्रभु मुद्रिका मेलि मुख माहि श्री गुरु चरण सरोज रज निज. లేదుగా కొండగట్టు నుండి నెక్స్ట్ మేము వెమ్లవాడకు వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో వెమ్లవాడ రాజన్న టెంపుల్ యొక్క విశేషాలు చూద్దాము. వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.